రెండు పెద్ద వ్యవస్థలు కార్పొరేట్ జైంట్స్ మధ్యన ఇప్పుడు ఒక ఫైట్ నడుస్తుంది. అమెజాన్‌కి, పెర్‌ప్లెక్సిటీకి. ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌కి పెర్‌ప్లెక్సిటీ నోటీసులు పంపించింది. ఆహ్, ఆహ్, అమెజాన్ నోటీసులు పంపించింది పెర్‌ప్లెక్సిటీకి. సంస్థకు చెందిన ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ కామెట్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని తక్షణమే నిలిపేయాలని సూచించింది. దీని మీద పెర్‌ప్లెక్సిటీ సీఈఓ స్పందించుకొచ్చారు. అమెజాన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. దీనివల్ల అటు అమెజాన్, ఇటు మాకు ప్రయోజనం. కానీ కామెట్ అసిస్టెంట్‌ను అమెజాన్‌లో బ్లాక్ చేయడం అంటే మా యూజర్ల ప్రయోజనాలు దెబ్బతీయడమే అంటూ అరవింద్ శ్రీనివాస్ చెప్పుకొస్తున్నారు. అసలు ఏందొచ్చింది వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే, పెర్‌ప్లెక్సిటీకి చెందిన వెబ్ బ్రౌజర్ కామెట్‌లో యూజర్లు బ్రౌజర్ ద్వారా తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ఇందులోని ఏఐ ఏజెంట్ యూజర్ల తరపున వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి కొనుగోలు చేయగలదు. దీన్ని నిలిపేయాలని పలుమార్లు అమెజాన్ హెచ్చరికలు జారీ చేసింది. పెర్‌ప్లెక్సిటీ స్పందించలేదు. దీంతో తాజాగా తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కామెట్ బ్రౌజర్‌లోని ఏఐ అసిస్టెంట్ వినియోగాన్ని నిలిపేయాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసును పెర్‌ప్లెక్సిటీ సైతం ధృవీకరించింది. కామెట్ ఏఐ ఏజెంట్ వల్ల షాపింగ్ అనుభవం దెబ్బతింటోందన్నది అమెజాన్ తన లీగల్ నోటీసులో చెప్పుకొచ్చింది. పర్సనలైజ్డ్ రికమెండేషన్లు ఇవ్వడంలో ఏఐ ఏజెంట్ విఫలమవుతోందని చెప్పింది. పైగా కామెట్ యూజర్ తరపున షాపింగ్ చేస్తున్నప్పుడు తనకు ఏఐ ఏజెంట్‌గా పేర్కొనడం లేదని, ఇది తమ నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. దీని మీద పెర్‌ప్లెక్సిటీ స్పందిస్తూ ఇది ఇంటర్నెట్ యూజర్ల మీద దాడిగా అభివర్ణించింది. కామెట్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల యూజర్ల డేటాకు ఎలాంటి ముప్పు ఉండదని చెప్పింది. యూజర్ల హక్కుల కోసం పెర్‌ప్లెక్సిటీ పనిచేస్తుంది. సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇప్పుడు అంటే రోజు పోయే కొద్దీ సుఖం పెరుగుతుంది కదా! ఇదివరకు షాప్‌కెళ్ళేవాళ్ళం, కొనుక్కొచ్చుకునేవాళ్ళం. సెంటర్‌కెళ్ళేవాళ్ళం, కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత సిటీకెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత షాపింగ్ మాల్స్‌కెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇప్పుడు మారిపోయి పాల ప్యాకెట్ కావాలన్నా సరే, ఎదురుగుండా షాప్ ఉన్నా సరే ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. లేకపోతే ర్యాపిడో వాళ్ళ చేత తెప్పించుకోవడమో, లేకపోతే ఆడెవడో బిగ్ బాస్కెట్ వాళ్ళ దగ్గరో ఇట్లాంటివి తెప్పించుకుంటున్నాం. ఇలాంటి దశలో ఈ పెర్‌ప్లెక్సిటీ ఇంకోటి అమెజాన్‌లో ఇట్లాంటి వాటిట్లో కొంటాం. ఈ అమెజాన్‌లో కొనేటప్పుడు కొన్ని వేల కాదు లక్షల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక్క అటి కొనాలంటే అన్ని చూడలేం మనం. వాటిట్లో కొంతవరకే చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ పెర్‌ప్లెక్సిటీ వాడికి సంబంధించినటువంటి ఏఐ వాడు మనిషిలాగానే మనం అడిగేటటువంటి వస్తువుకు సంబంధించి అందులో ఇంపార్టెంట్ ఏమున్నదన్నది అది ఇంటిమేట్ చేస్తది మనకి. ఇది వాస్తవంగా అమెజాన్ ఏం చేస్తది? వాళ్ళు గేమ్ నడుపుతారు. వాళ్ళకి అధిక డబ్బులు కట్టేవాడిదే మనకు కనబడేటట్టు చేస్తారు. మిగతాది వందల కొద్దీ షాపులు, వందల కొద్దీ వ్యాపారాలు ఉన్నా సరే డౌన్ ప్లే అవుతుంటాయి. దీని ద్వారా వీడు అమెజాన్‌లో వీడికి ఓకే చేసేటటువంటి వాళ్ళకి లేదా ఎక్కువ ఏది సెట్ చేస్తున్నారో అది పెర్‌ప్లెక్సిటీకి సంబంధించినటువంటి ఏఐ చాట్‌బోట్ చెప్పుద్దనమాట. తద్వారా అమెజానోడికి లాస్ అవుతున్నది. అందుకని అమెజానోడు దాన్ని బ్లాక్ చేయమంటున్నాడనమాట. ఇది జరుగుతున్నది.